మా 3 days ఫాల్ ట్రిప్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మా అబ్రహాం లింకన్ గారు వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. వాడికి ఫుడ్ వేసే వెళ్ళాము, బట్ ఇంటికి రాగానే వాడికి ఫుడ్ వేసామన్నమాట. చూడండి, వాడి ఫుడ్ బాక్స్ చూడగానే ఎలా చూస్తున్నాడు. నాకు చాలా బాధ అనమాట. ఈయన ఎప్పుడు వాష్ చేసినా ఒక్కొక్క ఫిష్ని లేపేస్తూ ఉంటారు. ఇప్పుడు అబ్రహాం లింకన్ గారు ఒక్కడే మిగిలాడు. వాడు చూడండి ఫుడ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు ఎప్పుడు నేనే అనమాట ఫీడ్ చేసేదాన్ని. నాకు ఎందుకో సెంటిమెంట్ అయిపోయి అమ్మో చచ్చిపోతున్నాయి అని చెప్పేసి నేను ఫీడ్ చేయను, నాకు అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది, మీరే చేయండి అంటే తనే చేస్తున్నారనమాట. వాడు చూడండి ఎంత ఆకలితో ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాము. ఇలా హాలోవీన్ అనేది ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేవి చెప్తానని చెప్పాను కదా. హాలోవీన్ అనేది ఒక ఆల్ సోల్స్ డే అన్నమాట. అంటే ఫాదర్స్ డే, మదర్స్ డే ఎలాగో ఆత్మలకు కూడా ఒక రోజు ఉంటుందన్నమాట. ఈ ప్రసన్నం చేసుకునే రోజు అంటారు. అలానే రకరకాల భయంకరమైన డ్రెస్సెస్ వేసుకుని ఇలా ఇంటి ముందు ఆత్మలు ఇంట్లోకి రాకుండా భయపెట్టే రోజు అంటారు. సో డిఫరెంట్ థింగ్స్ వాడుకలో ఉన్నాయన్నమాట. ఏది ఏమైనా ఇలా హాలోవీన్ ని సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఇక్కడ జనాలు. ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలా October 31 హాలోవీన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఎవ్రీ ఇయర్. ఈ చూడండి మా ఇంటి చుట్టూతా ఉన్న వాతావరణం ఎంత అందంగా ఉందో. మార్నింగ్ లేచి అలా బయటికి వెళ్ళాము కార్లో, ఫాగ్ అనమాట. అలా ఇంటికి వస్తూ ఉన్నప్పుడేమో ఇంటి చుట్టూతా ఉన్న కలర్స్ ఎంత బాగున్నాయో. కొద్దిసేపటి తర్వాత సూర్యుడు వచ్చాక చూస్తే ఆ కలర్స్ ఎంత బ్రైట్గా ఎంత బాగున్నాయో చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్, పొటాటో, సమ్ ఫ్రూట్ అండ్ బ్రెడ్ టోస్ట్. నాకేమో ఆరెంజ్ జ్యూస్, ఆయనేమో కాఫీ. సో ఇదంతా అయిపోయాక లంచ్ ప్రిపేర్ చేశాను. ఈ మధ్య ఒక ఆయన పిచ్చెక్కిస్తా అని చెప్పేసి వస్తున్నారు. ఆయన రెసిపీ నేను చేశానన్నమాట. రియల్లీ చాలా బాగా వచ్చింది. ఇట్స్ లైక్ పులావ్ అనమాట, బట్ వితౌట్ ఆనియన్. సో యాజ్ యూజువల్ మనం చేసేదే అది. నేను జస్ట్ ఎట్లా రెసిపీ అవసరం లేదు, ఆయన ఛానల్లో ఉంది పిచ్చెక్కిస్తా ఫుడ్స్లో. సో నేను చేశానన్నమాట ఈరోజు. దాన్ని మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. రైస్ మాత్రం సూపర్ వచ్చింది. అలానే చికెన్ మ్యారినేషన్ అనమాట. పెద్ద పీసెస్ తీసుకుని ఆయన మ్యారినేట్ చేశారు. యాజ్ యూజువల్గా మనం ఏవైతే పెడతామో మసాలాలు అవన్నీ కూడా ఆయన చెప్పిన రేషియోలో నేను కలిపాను. ఆయిల్ వేసాను, నిమ్మకాయ అన్నీ వేసాను అనమాట. వేసేసి చికెన్కి ఇలా పట్టించేసి చక్కగా వాటిని ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మంచి ఎంజాయ్ చేసాం ఫుడ్. డేవిడ్ గారికి అయితే చాలా బాగా నచ్చింది. అఫ్ కోర్స్ నాకు కూడా, ఎందుకంటే పులావ్ అనగానే మనం యూజువల్గా ఆనియన్ యూస్ చేస్తాం కదా, ఆనియన్ లేకుండా అనమాట. ఆ తర్వాత మా ప్రక్కనే వుడ్స్ ఉంటాయి మా కమ్యూనిటీలో అని చెప్పాను కదా, అలా వుడ్స్లోకి నడుచుకుంటూ లోపలికి వెళ్ళి చాలా, అంటే అటు రెయిన్ వచ్చేలాగా ఉంది, ఒకలాంటి మంచి వెదర్ అనమాట. ఫాల్ అందుకే చాలామందికి ఇష్టం అనమాట. అటు బాగా ఎండ ఉండదు, బాగా చలి ఉండదు, చలి బిగిన్ అయ్యే టైం అనమాట. సో ఆకులు ఈ రీతిగా కలర్స్ మారి అవన్నీ అలా రాలిపోయి ఒక అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. సో అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము, మంచిగా అలా టైం పాస్ చేసామన్నమాట ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత.
దూరంలోనే అంటే జస్ట్ 10-15 మినిట్స్లోనే కాక్స్ ఫార్మర్స్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. వాళ్ళ ఫీల్డ్స్లో నుంచి తెచ్చిన పంప్కిన్స్ అవన్నీ కూడా కార్న్ అవన్నీ డెకరేట్ చేసి ఒక చిన్న అరేంజ్మెంట్స్ చేశారనమాట. అక్కడికి జనాలు వచ్చి ఫాల్ ఫెస్టివల్లో అంటే ఫెస్టివల్ అని చెప్పలేము కానీ ఆ ఫాల్ని అలా రకరకాల ఫొటోస్ తీసుకుంటూ పంప్కిన్స్ ఫాల్లో పంప్కిన్ ప్రత్యేకత అనమాట. పంప్కిన్స్ వస్తాయి ఈ టైంలోనే అనమాట. సో ఆ పంప్కిన్స్తో డెకరేషన్ చేస్తారు. కొంచెం చిన్నది అనమాట. జనం చాలా తక్కువ ఉంటారు కాబట్టి నాకైతే కంఫర్ట్గా బాగా అనిపించింది, ఎంజాయ్ చేశాను. మరలా రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరలా మరొక వీడియోతో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.